గుడ్ మార్నింగ్. మనం ఈరోజు జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ చూసే ముందు ఆహారాన్ని తీసుకునే దాన్ని బట్టి జీవులు ఎన్ని రకాలుగా వర్గీకరించారో చూద్దాం. శాకాహారులు గాను, మాంసాహారులు గాను, సర్వభక్షులు, స్వజాతి భక్షులు, స్వాంగీవోరస్ జీవులు గాను, విచ్ఛిన్నకారులు గాను విభజించారనమాట. శాకాహారులు లేదా హెర్బీవోరస్ జీవులు కేవలము శాకాపరమైన ఆహార పదార్థాన్ని దాని యొక్క జీవిత కాలం అంతా తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే మొక్కలు, గడ్డి జాతి మొక్కల్ని లేకపోతే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులను తీసుకొని బ్రతికే వాటిని ఏమంటారంటే శాకాహారులు అంటారు. ఆవులు, మేకలు, గొర్రె, జిరాఫీ, ఏనుగు, కుందేలు ఇవన్నీ కూడా శాకాహారులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మాంసాహారులు లేదా కార్నివోరస్ జీవులు కేవలం వాటి జీవిత కాలం అంతా ఇతర జీవుల్ని వేటాడి ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారంటే మాంసాహారులు అంటారు. కార్నివోరస్ సింహము, పులి, నక్క, కుక్క, పిల్లి. కుక్క అనేసరికి డౌట్ వస్తుంది మీకు. అడవిలో తిరిగే కుక్కలన్నీ కూడా మాంసాహారులే. పెంపుడు జంతువులు మాత్రమే మనం అలవాటు చేయడం వల్ల రకరకాల ఆహార పదార్థాలని తీసుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, సర్వభక్షులు అంటే ఏ ఆహార పదార్థమైనా అటు శాకాపరమైన ఇటు మాంసాహారాన్ని కూడా తీసుకునే వాటిని ఏమంటారంటే సర్వభక్షులు, ఆమ్నివోరస్లు అంటారనమాట. ఉదాహరణకి వచ్చేసరికి బెస్ట్ ఎగ్జాంపుల్ బొద్దింక, కాకులు, ఎలుకలు, మానవుడు ఇవన్నీ కూడా ఏ ఆహార పదార్థాన్నైనా తీసుకోగలుగుతాయి కాబట్టి వాటిని మనం సర్వభక్షకాలని అన్నాం అనమాట. తర్వాత స్వజాతి భక్షులు అంటే వాటి యొక్క జాతిని, ఉదాహరణకి మానవుడు ఉన్నాడు, మానవుడిని తీసుకుంటే స్వజాతి భక్షి. పాము ఉంది, పాముల్ని తీసుకుంటే స్వజాతి భక్షణ జరిగినట్టు అనమాట. అంటే వాటి యొక్క జాతిని అవే తీసుకోవడం లేదా వాటి పిల్లల్ని అవే తీసుకోవడాన్ని ఏమంటారంటే స్వజాతి భక్షులు, కెన్నబాలిజం అని అంటారు. ఉదాహరణకి పాములు, తేళ్ళు, చేపలు దీని కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్వాంగీవోరస్ జీవులు అంటే ఏంటంటే రక్తాన్ని మాత్రమే ఆహారంగా, వాటి జీవిత కాలం అంతా కూడా రక్తాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటారంటే స్వాంగీవోరస్ అంటారు అనమాట. ఇంకో రకంగా చెప్పుకోవచ్చు, ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకునే వాటిని స్వాంగీవోరస్లు అంటారు. జలగలు, దోమలు, నల్లి, పేను. అయితే దోమ వచ్చేసరికి మగదోమలు, ఆడదోమలు ఉన్నాయి. మగదోమలన్నీ కూడా చెట్ల రసాన్ని మాత్రమే తీసుకుంటాయి, ఆడదోమలు రక్తాన్ని తీసుకుంటాయి. ఎందుకు రక్తాన్ని తీసుకుంటాయి అంటే వాటిలో ప్రత్యుత్పత్తి జరగడానికి, గుడ్లు పొదగడానికి దాని యొక్క దేహానికి ఉష్ణోగ్రత అవసరం. కాబట్టి మానవులు రక్తాన్ని పీల్చుకున్నప్పుడు అందులో ఉండే ఉష్ణోగ్రత అనేది వాటి యొక్క పొదుగుదలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి కుట్టి రక్తాన్ని గ్రహిస్తాయి అన్నమాట. నెక్స్ట్ విచ్ఛిన్నకారులు అంటే ఏంటంటే డీకంపోజ్ అయ్యే ప్రతిదాన్ని, అంటే వ్యర్థంగా పడి ఉండే ప్రతిదాన్ని, వృక్షాలకు సంబంధించి కానీ జంతువులకు సంబంధించి దేహ భాగాలు ఏదైనా పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి భూమిలో కలపడానికి ఉపయోగపడే వాటిని విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్ అంటారు అనమాట. ఉదాహరణకి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు అనమాట. వీటిని ఇంకో రకంగా కూడా బ్యాక్టీరియాని, శిలీంధ్రాలు ఇంకో రకంగా కూడా పిలుస్తారు. వాటిని ఏమంటే భూమిని శుభ్రం చేసే తోటీలు అని పిలుస్తారు అనమాట. ఎందుకంటే భూమి మీద ఏ పదార్థం ఉండకుండా వీటిని శుభ్రంగా క్లీన్గా ఉంచుతాయి కాబట్టి భూమిని స్కావెంజర్స్ అని చెప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకో క్లాసిఫికేషన్ కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆహార పదార్థాన్ని తీసుకునే విధానాన్ని బట్టి మనము జీవులు రకరకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి స్వయం పోషకాలుగాను, రెండు పరపోషకాలుగా చెప్పుకోవచ్చు. సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి పత్రహరితం ఉండడం వల్ల స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి వీటిని స్వయం పోషకాలు అన్నాము. అయితే స్వయం పోషకాలు లాగా ఇవి ఆహారం తయారు చేసుకోవాలి. ఎందుకని పత్రహరితం ఉండదు కాబట్టి వేరే జీవుల మీద, స్వయం పోషకాల మీద కానీ లేకపోతే వేరే జీవుల మీద కానీ ఆధారపడే వాటిని ఏమంటారంటే పరపోషకాలు అంటారు. పరపోషకాల్ని తిరిగి మరలా 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి పుతికాహారులు, 2 పరాన్నజీవులు, 3
భక్షులు. 3 భక్షులు. పరపోషకాలు అంటే వేరే జీవుల మీద ఆహారం కోసం ఆధారపడే వాటిని పోషకాలు అంటారు. ఇవి ఎన్ని రకాలు? పుతికాహారులు, పరాన్నజీవులు, భక్షులు. పుతికాహారులు అంటే శరీరానికి వెలుపలే ఆహారాన్ని విడగొట్టి చిన్న చిన్న అణువులుగా లోపల గ్రహించే వాటిని పుతికాహారులు అంటారు. ఉదాహరణకి ఈస్ట్, కుక్కగొడుగులు, రొట్టె బూజులు. ఉదాహరణకి పుతికాహారులు అంటే శరీరానికి వెలుపలే ఆహారాన్ని చిన్న చిన్న అణువులుగా విడగొట్టి లోపలికి సంగ్రహిస్తే వాటిని ఏమంటారంటే పుతికాహారులని అంటారనమాట. సాప్రోఫైట్స్ అని అంటారు. నెక్స్ట్ పరాన్నజీవులు. పరాన్నజీవులు అంటే వేరే జీవుల యొక్క శరీరంలో జీవించే వాటిని పరాన్నజీవులు అంటారు అనమాట. ఇవి కొన్నిసార్లు వ్యాధులను కలుగజేస్తాయి, కొన్నిసార్లు అతిథేయనే చంపేస్తాయి. ఎందుకంటే వాటి నుంచి ఆహారాన్ని మొత్తాన్ని గ్రహించినప్పుడు అతిథేయ అనేది ఆహార పదార్థాన్ని కోల్పోవడం వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. లేదా కొన్ని జీవిత కాలం అంతా వాటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. శరీరం లోపల కానీ శరీరం బయట కానీ ఆధారపడి జీవిస్తాయి. వీటిని పారాసైట్స్ అని అంటారన్నమాట. ఉదాహరణకి బద్దె పురుగు, నులి పురుగులు, పేనులు, జలగలు ఇవన్నీ కూడా మనము పరాన్నజీవులకు ఎగ్జాంపుల్గా చూడొచ్చు. భక్షులు అంటే శరీరం లోపలికి ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసుకునే వాటిని, లోపలికి తీసుకునే వాటిని భక్షులు అంటారు. పుతికాహారులు ఏమో శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి లోపలికి తీసుకుంటాయి, అందుకని వాటిని పుతికాహారులు అన్నారు. పరాన్న జీవులు అంటే జీర్ణమైన ఆహార పదార్థాన్ని కానీ లేకపోతే ఆహారం కోసం వేరే జీవుల మీద కానీ ఆధారపడితే పరాన్న జీవులు అన్నారు. భక్షులు అంటే ఆహారాన్ని శరీరంలోకి తీసుకొని లోపల జీర్ణం చేసుకుంటే వాటిని భక్షులు అని చెప్పుకున్నాం అనమాట. భక్షులకు ఉదాహరణ మానవులు, కుక్కలు, ఆవులు, లేకపోతే గొర్రెలు, మేకలు, పక్షులు, సరీసృపాలు, చేపలు, ఉభయచరలు ఇవన్నీ కూడా భక్షుల కిందకి, ఏవైతే నోటి ద్వారా తీసుకుంటాయో అవన్నీ కూడా భక్షుల కిందకే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జీర్ణక్రియ జరిగే విధానాన్ని బట్టి కూడా మనం 2 రకాలుగా చూడవచ్చు. కొన్ని కణాలలో జరుగుతాయి, కణాలలో జీర్ణక్రియ జరుగుతాయి, కొన్ని కణాల బయట జీర్ణక్రియ జరుగుతాయి. చూడండి, కణ బాహ్య జీర్ణక్రియ, కణ బాహ్య జీర్ణక్రియ, కణాంతస్థ జీర్ణక్రియ. కణ బాహ్య జీర్ణక్రియ అంటే కణానికి వెలుపల జీర్ణక్రియ జరుగుతుంది. కణానికి వెలుపల జీర్ణక్రియ జరిగిన తర్వాత జీర్ణమైన ఆహార పదార్థాన్ని కణంలోకి గ్రహించడాన్ని కణ బాహ్య జీర్ణక్రియ అంటారు. కణాంతస్థ జీర్ణక్రియ అంటే కణంలోకి ఆహారం తీసుకున్న తర్వాత కణంలో జీర్ణక్రియ జరగడాన్ని కణాంతస్థ జీర్ణక్రియ అంటారు. కణ బాహ్య జీర్ణక్రియ అంటే ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అంటారు. కణాంతస్థ జీర్ణక్రియ అంటే ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అని అంటారు. కొన్ని రకాలైన బూజులలో, ఈస్టులలో ఈగలు కూడా ఆహార పదార్థాన్ని బయటే దాని యొక్క లాలాజలాన్ని దాని ఆహార పదార్థం మీద ఉంచి అది జీర్ణం చేసిన తర్వాత లోపలికి గ్రహిస్తుంది. అప్పుడు అది కణ బాహ్య జీర్ణక్రియ అవుతుంది. కణాంతస్థ జీర్ణక్రియ అంటే కణాలలోకి గ్రహించిన తర్వాత జీర్ణక్రియ జరిగితే దాన్ని కణాంతస్థ జీర్ణక్రియ అంటారు. అమీబా, పారామీషియం ఇవన్నీ కూడా కణాంతస్థ జీర్ణక్రియ అంటే కణంలోకి ఆహార పదార్థాన్ని గ్రహించిన తర్వాతే జీర్ణక్రియ జరుగుతుంది. కాబట్టి కణ అంతస్థ అంటే లోపల ఇంటర్నల్ అని అనమాట. కాబట్టి కణబాహ్య జీర్ణక్రియ జరగవచ్చు, కణాంతస్థ జీర్ణక్రియలో జరుగుతుంది. జీర్ణక్రియ విధానాన్ని బట్టి 2 రకాలు, ఇంట్రాసెల్యులర్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అనేది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇది చాలా ఈజీ, అసలు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే శాకాహారులు, మాంసాహారులు సర్వీ మనకు తెలిసినయే కదా అనుకోవచ్చు. కానీ అక్కడ బిట్టిచ్చినప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు ఖచ్చితంగా ఏవి మాంసాహారులు, శాకాహారులు వచ్చేసరికి మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక్కడ నేను కుక్క, పిల్లి అని రాశాను చూడండి. కుక్క, పిల్లి అని రాసినప్పుడు మనకి
కొద్దిసేపు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కుక్క అంటే మనం పెంపుడు కుక్కలు, మన ఊర్లో ఉండే కుక్కలకి మనం అన్ని రకాలైన ఆహార పదార్థాలు తినడం చూస్తాం. కానీ ఇవి మనం మచ్చిక చేసుకోవడం వల్ల మనకు మచ్చిక అయినవి ఈ జంతువులు. కాబట్టి మనం రకరకాల ఆహార పదార్థాలను వేయడం వల్ల దానికి అలవాటు అయిపోయాయి. కానీ అడవిలో ఉండే మాత్రం కుక్కలు, పిల్లులు కేవలము మాంసాహారులుగానే ఉంటాయి. మీరు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పాములు, తేళ్ళు, చేపలు అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వాంగివోరస్ జీవులు అంటే జలగలు, దోమలు, నల్లి, పేను అని రాసాము. రక్తాన్ని గ్రహించేవి లేకపోతే ద్రవ పదార్థాలని గ్రహించేవి అని చెప్పుకున్నాం. దోమలు ఆడ, మగ రెండు ఉంటాయి కాబట్టి అవి ఆహారం కోసం చెట్ల రసాల మీదే ఆధారపడతాయి. కాబట్టి స్వాంగివోరస్ అంటే ఇక్కడ దోమ చెప్పాను, రక్తం అని చెప్పాను. కానీ ద్రవ పదార్థాలు గ్రహించే వాటిని కూడా స్వాంగివోరస్ అనే చెప్తారు. దోమలు అనేవి మగదోమలు, ఆడదోమలు రెండు కూడా బ్రతకడం కోసము, ఆహారం కోసము చెట్ల రసాల మీదే ఆధారపడతాయి. కానీ ఆడదోమలు మాత్రము దాని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ కోసము రక్తాన్ని గ్రహిస్తాయి. విచ్ఛిన్నకారులు, ఇక్కడ విచ్ఛిన్నకారులు అంటే బ్యాక్టీరియాల శిలీంధ్రాలు అని ఇచ్చాము. బ్యాక్టీరియాల శిలీంధ్రాలు మళ్ళీ పర్టికులర్గా ఏమేమి భూమిని శుభ్రం చేసే తోటీలు అంటే మనకి ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ చూస్తే కేవలం శిలీంధ్రాలు మాత్రమే ఇచ్చున్నారు. మీరు ఇది కూడా గమనించాలి. లేదు రెండు కలిపి ఇచ్చారు. రెండు ఆప్షన్లు, ఏకి శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు, బికి శైబలాలు శిలీంధ్రాలు ఇట్లా ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం బ్యాక్టీరియా శిలీంధ్రాలనే మార్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పరపోషకాల కిందకు వచ్చేసరికి ఏవి పుతికాహారులు, ఏది పరాన్న జీవులు, ఏది భక్షులు అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కణబాహ్య జీర్ణక్రియ, కణాంతస్థ జీర్ణక్రియ గురించి మనం గుర్తుపెట్టుకున్నప్పుడు వీటిలో రాయడానికి, టిక్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.